శ్రేష్టమైన సన్నిధితో ప్రభు మనల్ని నడిపించినందుకు స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నీతి సూర్యుడైనటువంటి దేవుడు తన గుడారముతో మనల్ని కప్పబోతున్నందుకు దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఓ వాక్యాన్ని మనం చదువుదాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకరు చదవండి. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను. చాలు. ఇక అందరూ నా వైపు చూడండి. మనం చదివినటువంటి ఈ లేఖన భాగం చాలా అమూల్యమైనటువంటిది. అపోస్తులుడైనటువంటి పౌలు గలతీ అనేటువంటి రండి, ఇటు కూర్చోండి, ముందు కూర్చోండి, రండి, ముందుకు జరగండి. గలతీ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాన్ని ఉద్దేశించి ఈ మాట చెప్పుచున్నారు. ఏమని చెబుతున్నారయ్యా అంటే, మీరు బాగుగా పరుగెత్తుచున్నారు. ఆ గొప్ప దైవజనుడి ద్వారా అద్భుతమైనటువంటి సంఘాలు స్థాపించబడ్డాయి. ఆ సంఘాలలో ఒకానొక సంఘము గలతీ సంఘము. గలతీ అనేటువంటి ప్రాంతంలో ఏర్పరచబడినటువంటి సంఘము ఇది. ఈ సంఘాన్ని బట్టి ఏమంటున్నాడయ్యా అంటే, మీరు బాగుగా పరుగెత్తుచున్నారు. గలతీ సంఘము బాగుగా పరుగెత్తుచున్నటువంటి సంఘము. ఒకప్పుడు అన్యులుగా బ్రతికారు, ఒకప్పుడు నిజదేవుడెవరో ఎరుగని స్థితిలో బ్రతికారు. కనిపించిన ప్రతి దానిని కూడా దైవత్వము ఉన్నది అనేటువంటి భావనలో, ఆ అజ్ఞానంలో వారు బ్రతికారు. వారు కంటికి దేనిని కనిపిస్తే దానినే దైవముగా భావించి వారు అజ్ఞాన స్థితిలో బ్రతికారు. కానీ ఆ గొప్ప మహానుభావుడు పౌలు గారి యొక్క స్వార్థ ద్వారా నిజదేవుడెవరో తెలుసుకొని జీవము కలిగిన దేవుని వైపుకు తిరిగి ఆయనను ఆరాధిస్తూ వారు కొనసాగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏది వాస్తవమో ఏది అవాస్తవమో వారు ఎరిగి ఉన్నారు. ఇప్పుడు ఏది జీవమో ఏది మరణమో వారు ఎరిగి ఉన్నారు. ఇప్పుడు ఏది చేయాలో ఏది మేలు జరిగించిద్దో ఏది కీడులోనికి నడిపించిద్దో వారు బాగుగా ఎరిగి ఉన్నారు. ఒకప్పుడు అజ్ఞానముగా దేనిని పడితే దానిని అనుసరించారు. తేదీలు అన్నారు, మాసాలు అన్నారు, సంవత్సరాలు అన్నారు, ఏమండి ఉత్సవాలు అన్నారు, ఏవేవో ఆచరించారు.
ఇప్పుడు వాటన్నిటి నుంచి విడిపించబడి వారు శ్రేష్టమైనటువంటి మార్గాలలో వారు నడిపించబడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు బాగుగా పరుగెత్తుచున్నారు. కాలాలు దొర్లిపోతా ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. వారి భక్తి జీవితము, వారి విశ్వాస జీవితము సన్నగిల్లిపోవచ్చున్నది. వారు ఆత్మీయతలో వెనకబడిపోవచ్చున్నారు. వారు ఒకప్పుడు ఆచరించినటువంటి ఆ ఆచార సంబంధమైనటువంటివి, ఆ అజ్ఞాన సంబంధమైనటువంటి వాటినే మరలా వారు వెలుగులోనికి తెచ్చుకొని వారు మరలా వాటిని చేయడానికి పూనుకుంటా ఉన్నారు. మరలా తేదీలు చూసుకుంటున్నారు, రోజులు చూసుకుంటున్నారు, తిథిలు చూసుకుంటున్నారు, గడియలు చూసుకుంటున్నారు, ఉత్సవాలు చూసుకుంటున్నారు, మాసాలు చూసుకుంటున్నారు. వేటినైతే విసర్జించారో, వేటినైతే త్రోసివేశారో, వేటినైతే వారు తృణీకరించారో మరలా వాటిని అనుసరించడానికి పూనుకుంటున్నారు. దీనిని గమనించినటువంటి ఆ గొప్ప దైవజనుడు పౌలు తన హృదయంలో పరితాపము చెంది, మిమ్మల్ని గురించి నేను ఎటు తేల్చుకోలేకపోవచ్చున్నానని అంటున్నాడు. నేను మిమ్మల్ని ప్రసవ వేదన పడి మిమ్మల్ని కన్నాను కదా. ఒకప్పుడు మీరు బాగా పరిగెత్తారు. మీకు ఏమైంది? ఎవరు మిమ్మల్ని అడ్డగించారు? సత్యమునకు విధేయులు కాకుండా ఎవరు మీకు అడ్డుగా, ఆటంకముగా, అడ్డముగా నిలిచారు? పరిగెడుతున్న మీరు ఎవరు మీకు అడ్డుపడుతున్నారు? నా దేవుని ప్రియులారా, దేవుని వాత్సల్యాన్ని బట్టి మీకు నేను బోధిస్తున్నాను. మీరు బాగుగా పరిగెడుతున్నారు. ధనార్జన మీకు అడ్డు కాకూడదు. గట్టిగా చెబుతారా? ఏమండి? ధన సంపాదన, ధన అర్జన మీకు అడ్డు కాకూడదు. నువ్వు పరిగెత్తి 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 తమ్ముడా, నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి పరిగెత్తావో రేపటి దినాన చిల్లి గవ్వ కూడా నీ పెట్టెలో కాదు కదా, నీ ఒంటి మీద కూడా ఉంచరు. జాగ్రత్త. ఏమండి? 100 రూపాయలు ముక్కు పుడకరు కూడా నీ ఒంటి మీద ఉంచరు, మొత్తం లాగేసుకునిద్ది. నువ్వేమో పరిగెడుతున్నావు దేవుణ్ణి విడిచిపెట్టేసి. నువ్వేమో పరిగెడుతున్నావు ధన సంపాదన, ధనార్జనలో. ఏమండి? ధనం 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 ధనం. నువ్వు ఇప్పుడు ఆలోచన చేస్తున్నావు, రేపటి దినమును గురించిన అవగాహన, ఆలోచన నీలో కలగడంలో రేపు నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఏమి వెంట పెట్టుకొని పోగలుగుతాను? మీరు చూస్తున్నారు, ఎంత సంపాదించి, ఎంత కూడబెట్టి, ఎంత పోగేసి రాసులు నీ అవసాన కాలం ముందు నిన్ను ఈడ్చి బయటపడవేస్తారు. ఆ కంఠంలో ఊపిరి కాస్త పోతే ఈడ్చి అవతల ఊరు వెలుపడికి తీసుకొని పోయి పడేస్తారు. నువ్వు ఎవరి కోసం పరిగెత్తావు? దేనికోసం పరిగెడుతున్నావు? ఎవరి కోసం ఆ ప్రయాసపడుతున్నావు?
పౌలు అంటున్నాడు, నాకేవేవి లాభకరమైతే ఉన్నవో వాటన్నిటినీ నేను నష్టముగా పెంటగా ఎంచుకుంటున్నాను అని చెప్పాడు. నువ్వు బాగానే పరిగెడుతున్నావు, కానీ నీకు అడ్డుపడుతుంది ఏంటిది? విశ్వాసంలో మీరు విధేయులు కాకుండా మీకు అడ్డుపడుతుంది ఏమిటి? యేసు ప్రభువు ఉపమానం చెప్పారు. ఏమండి? ద్రాక్ష తోటలో ఏ చెట్టు నాటారంట? అంజూరపు చెట్టు. దాని నాటిన యజమానుడు 3 సంవత్సరాల నుంచి దానిలో ఫలము వెతుకుచున్నారట. ఫలములు కనబట్టం లేదు. తోటమాలిని పిలిచి చెబుతున్నాడు, ఈ చెట్టు మూలముగా ఈ భూమి వ్యర్థమైపోనేలా. ఈ మాట నీకు అర్థం కావాలా? చెట్టు అంటే అదేమో ద్రాక్ష చెట్టు అని అనుకుంటున్నారేమో. కాదు, నువ్వే, నేనే. 4 రోజులు ఆయుష్కాలం ఇచ్చి ఏమంటే దేవుడు నడిపిస్తున్నాడు. ఆయనకు కావలసిన ఫలములు గనక ఇవ్వలేదు అనుకోండి, ఈ భూమి వ్యర్థమైపోవటం దేనికి? కొట్టేయండి దాన్ని అని అంటాడు. నరికేయి. తోటమాలి బ్రతిమలాడుతున్నాడండి, అయ్యా ఈ ఒక్క సంవత్సరం కూడా కాస్త నేనేం చేస్తానయ్యా అంటే దీని చుట్టూ త్రవ్వుతాను. ఎదగకుండా ఫలించకుండా అడ్డుపడినటువంటి రాళ్ళు ఉన్నాయి. ఆ చెట్ల వేర్ల దగ్గర రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ల వలన ఇది ఎదగడంలో, ఫలించడంలో, కాపు కాయడంలో ఆ రాళ్లను త్రవ్వి ఏరి పారేస్తా. ఆ రాళ్ళన్నిటిని త్రవ్వి ఏరి బయట పడవేస్తా. అప్పుడు అది ఫలించిద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా సహోదరి, నా సహోదరుడా, నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎదగకుండా, నువ్వు దేవునికి సన్నిహితుడుగా, సన్నిహితురాలుగా బ్రతకకుండా నీకు అడ్డుపడుతున్నది ఏది? విశ్వాసానికి విధేయత చూపించకుండా నిన్ను నడిపేది ఏది? నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాను, 4 రేకులు వేసుకొని పట్టలు కట్టుకున్నప్పుడే ఏమండి అద్భుతంగా తెల్లవారిన దాకా ప్రార్థనలు జరిగాయి. తెల్లవారిన దాకా ఆల్ నైట్ ప్రార్థన అంటే విసుక్కోకుండా కూర్చున్నారు. రేత్రి ప్రార్థనలు అంటే 10:30కు ముగించబడిద్ది. విసుక్కోకుండా కూర్చున్నారు. ఇప్పుడు ఆల్ నైట్ ప్రార్థన అంటే రేపు పని జ్ఞాపకం వస్తుంది. ఈ రేత్రి నిద్ర పోలేకపోతున్నామనేటువంటి జ్ఞాపకం వస్తూ ఉంది. మీకు ఏది అడ్డుపడతా ఉన్నది? మీరు విశ్వాసానికి విధేయులు కాకుండా. ఒకప్పుడు మీరు బాగా పరిగెత్తిన వారు కదా, ఇప్పుడు ఏది మీకు అడ్డుగా నిలబడుతుంది? దానిని గుర్తించి దానిని తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రం చెబుతారా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మంచి మాట చదవండి. ఆ మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం.
గురి చూడని వాని వలె పరిగెత్తేవాడను కాను. చాలు. పౌలు అంటాడు, నేనేదో గురి లేకుండా గమ్యం లేకుండా పరిగెత్తటం లేదు. ఈ మాట మీరు వినాలా, ఈ మాట వినాలా. నేనేదో గురి లేకుండా గమ్యం లేకుండా పరిగెత్తటం లేదు. ఈ లోకానికి ఒక గురి లేదు. నా మాట మీకు అర్థమవుతుందా? ఈ లోకానికి ఒక గురి లేదు. ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం, పోతుందంటే పోతుంది, వెళ్తున్నామంటే వెళ్తున్నాము. తర్వాత ఏంది పరిస్థితి అంటే నాకు తెలియదు అని అంటున్నారు. నాకు తెలియదు, తర్వాత ఏమో నాకు తెలియదు. నీ ఆలోచన అంతా కూడా ఒక 60 ఏళ్ల కోసమేనా? నీ ఆలోచన అంతా కూడా ఒక జస్ట్ 60 ఇయర్స్, ఒక 60 ఏళ్ల కోసమా నీ ఆలోచన? నీకు అంతటితో అయిపోయిందా? ఈ జీవితం కోసమేనా నీ ఆలోచన? ఇక రాబోయేటువంటి ఆ రాజ్యము, ఆ జీవితం మీద నీ ఆలోచన లేదా? ఒకప్పుడు ధర్మశాస్త్రానుసారముగా నిష్టగా బ్రతికిన వాడను, గమలీయేలు పాదముల దగ్గర నేర్చుకున్నవాడను. యేసుక్రీస్తు కృప వలన పట్టబడి నాకు ఏవేవైతే లాభం ఉన్నాయి అన్నిటిని విడిచిపెట్టి నేను ఆయన వెంబడిస్తున్నాను. ఓ గురి లేకుండా కాదు, ఓ గమ్యం లేకుండా కాదు, గురి చూడని వాని వలే నేను పరిగెడుతున్నాను. వేటగాడు గురి చూడలేదు అనుకోండి, ఇక బాణం ఎందుకు, పుల్ల ఎందుకు, వేట ఎందుకు, ఏదైనా ఎందుకు? ఏం తమ్ముడా, వేటకు పోయాడు, ఏమంటే పక్షి ఇటు వైపు ఉంటే బాణం ఇటు పెట్టి ఇది చూస్తుంది అనుకో, ఎందుకు వేటకపోయాడు? ఎందుకు బాణాలు? మళ్ళీ ఆ మాత్రం దానికి బాణాలు ఎందుకు? పౌలు అంటున్నాడు, గురి చూడని వాని వలె నేను పరిగెత్తటం లేదు. నాకు ఒక గురి ఉన్నది, గురి దగ్గరకు నేను పరిగెడుతున్నాను. చదవండి ఆ మాట. ఫిలిప్పీలకు రాసిన ఆ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినైనను నేను అనుకొనటం లేదు. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలెనని. నేను బాగా ఏమండి, నా 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 నోట్స్ మీద కానివ్వండి, లేదా దేని మీద అనగానే నేను రాసుకునే మాట ఏందయ్యా అంటే, దేని నిమిత్తమైతే నేను క్రీస్తు యేసు చేత పట్టబడి తినో. అసలు ఆయన నన్ను ఎందుకు పిలుచుకున్నాడు? ఏమండి, నన్ను ఎందుకు పట్టుకున్నాడు? నన్ను ఎందుకు కావాలి అని ఆయన కోరుకున్నాడు? ఎప్పుడో మట్టికి మట్టి అయిపోయి, ధూళికి ధూళి అయిపోయి, ఏమండి ఎప్పుడో బూడిద కావాలి, ఎప్పుడో శ్మశానానికి చేర్చబడవలసినటువంటి వాణిని కదా. మరి దేవుడు నన్ను ఎన్నుకొని ఏర్పరచుకొని నువ్వు కావాలి అని పిలుచుకొని నన్ను కోరుకున్నది దేనికి? మీ మట్టుకు మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. తమ్ముడా, నీ ఊర్లో నీలాంటి వాళ్ళు ఎంతమంది లేరు? నాకు తెలియక అడుగుతున్నా నేను. నీకంటే మంచోళ్ళు లేరా? లేదా నీకంటే గొప్పోళ్ళు లేరా? నీకంటే ఉన్నతమైన వాళ్ళు లేరా? నీకంటే అందచందాలు కలిగిన వాళ్ళు లేరా? నీకంటే పేరు ప్రఖ్యాతలు గడించిన వారు లేరా? వాళ్ళందరినీ కాదని నిన్ను మాత్రమే. నిన్నెందుకు ఎన్నుకున్నాడు? నిన్నెందుకు ఏర్పరుచుకున్నాడు? ఇప్పుడు ఆలోచన చేసావా? దేని నిమిత్తమైతే క్రీస్తు యేసు చేత నేను పట్టబడ్డానో దానిని పట్టుకోవాలి అని. స్తోత్రం చెప్పండి. దేనిని
దేవుడు నన్ను దేని కొరకైతే పట్టుకున్నాడో దానిని పట్టుకోవాలని నేను పరిగెడుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో కూడా నువ్వు దేని కొరకైతే పట్టబడ్డావో ఏమండి దానిని పట్టుకోవడానికే నువ్వు పరిగెత్తాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు నశించిపోవడానికి కాదు మీరు పట్టబడింది, మీరు నిత్యత్వంలో ఉండడానికి దేవుడు మిమ్మల్ని పట్టుకున్నాడు. మనము బాగుగా పరిగెడుతున్నాము. మనము విశ్వాసమునకు విధేయులు కాకుండా ఏది అడ్డుపడుచున్నదో దానిని మనము తొలగించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చదవండి, నేను ముగించబోతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. రెండవ వచనం చదువుదాం. 12వ అధ్యాయం 2వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. దేవునికి స్తోత్రం. మంచి మాట. మీరు ఓపికగా పరిగెత్తండి, మీకోసం ఆనందము విత్తబడి ఉన్నది. ఎంతమందికి అర్థమైంది? తమ్ముడా, నా మాట మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు ఏమండి ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాన్ని విడిచిపెట్టి ఏమండి సులువుగా చిక్కులు పెట్టిద్దంట పాపం. సులువుగా వాటిని విడిచిపెట్టి ఏమండి దేవుని వైపు చూస్తా ఓపికతో 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 కొన్నిసార్లు పడతా ఉంటారు, కొన్నిసార్లు లేస్తూ ఉంటారు, కొన్నిసార్లు మహా ఉజ్జీవంగా కనబడతా ఉంటారు, కొన్నిసార్లు ఏమో 15 రోజులైంది మేము అన్నం తిని ఏమండి అన్నట్లుగా కనబడతా ఉంటారు. కాస్త పడి లేచి అయినా సరే, పడతా లేస్తానైనా సరే నీ పరుగును ఆపబాకు, ఓపికతో నువ్వు పరిగెత్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓపికతోనైనా సరే నువ్వు పరిగెడతా ఉండు. దేవుని వాక్యం చెబుతుంది, మీ కొరకు ఆనందము 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 దాచబడి ఉన్నది. ఏమండి ఆనందము దాచబడి ఉన్నది. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మీరు బాగుగా పరిగెత్తుచున్నారు.
మిమ్మల్ని ఏది అడ్డగిస్తున్నదో దానిని మీ నుంచి త్రీసివేసుకొని మీరు ఓపికగానైనా సరే మీరు పరిగెత్తండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా మీకు వందనాలు.